తులసి వనంలో గంజాయి మొక్కలా దాపురించావని కొందరిని ఉద్దేశించి సర్వసాధారణంగా అంటుంటాం. అయితే తులసి వనంలో గంజాయి మొక్కను ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అంటే చెప్పలేకపోవచ్చేమో. కానీ మిరప తోటలో గంజాయి మొక్కలను చూడాలంటే మాత్రం ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లాల్సిందే. ఏంటి, నమ్మశక్యంగా లేదా? ఇదిగో చూడండి. ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన జ్యోతి గత కొన్నేళ్లుగా పొలంలో మిర్చితో పాటు గంజాయిని కూడా పండిస్తుంది. ఏళ్ల తరబడి గంజాయిని సాగు చేసి అమ్మకాలను సైతం నిర్వహిస్తోంది. ఎప్పటి మాదిరిగానే పొలంలో పండిన గంజాయిని మధ్యాహ్న సమయంలో జ్యోతి కోసి పొలంలో ఆరబెట్టింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఇరువురు యువకులు గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్న తరుణంలో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు మీకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా అసలు విషయం బయటపడింది. గంజాయి గుట్టు రట్టయింది. కుర్రాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు జ్యోతి సాగు చేస్తున్న పొలానికి వెళ్లిన పోలీసులు మిర్చి తోటలో గంజాయి మొక్కలను చూసి విస్తుపోయారు. ఏళ్ల తరబడి గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు మహిళ వద్ద నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.